తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు తనయుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తనకంటూ ఓ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించాడు. ఇదిలా ఉంటే మనకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున యొక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వారి పిల్లల గురించి చాలామందికి తెలుసు. వీరి వారసులు అందరూ సినీ ఇండస్ట్రీలో హీరోలుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ విక్టరీ వెంకటేష్ భార్య, పిల్లల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ తన భార్య, పిల్లలను పెద్దగా బయట ఫంక్షన్కి తీసుకురారు. అయితే ఇప్పుడు అసలు వెంకటేష్ భార్య, పిల్లలు ఎలా ఉంటారు, వారు ఏం చేస్తున్నారు వంటి విషయాలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. వెంకటేష్ భార్య పేరు నీరజ. ఈమె మరెవరో కాదు, ఏపీ మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు స్వయంగా మేనకోడలు. వెంకటేష్, నీరజ వివాహం 1985లో జరిగింది. వారికి నలుగురు సంతానం ఉన్నారు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు ఆశిత కాగా, రెండవ కూతురు హయవాహిని, చిన్న కూతురు పేరు భావన. ఇక వెంకటేష్ కుమారుడి పేరు అర్జున్ రామనాథ్. వెంకటేష్ కలియుగ పాండవులు సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా ఆయన రానా నాయుడు అన్న వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించారు. కానీ ఇప్పటి వరకు ఈ హీరోపై ఎలాంటి రూమర్స్ లేవు. ఒక సందర్భంలో బాలకృష్ణ హోస్ట్గా చేసిన అన్స్టాపబుల్ షోలో తానే స్వయంగా వెంకీని కొనియాడారు. సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ స్వామి వివేకానంద అని పొగడ్డంతో వెంకీ అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. ఇక మంచికి మారుపేరుగా ఉంటూ చెడు రూమర్స్ని దగ్గరికి రానివ్వకుండా ఇన్ని రోజులు ఇండస్ట్రీలో కొనసాగిన విక్టరీ వెంకటేష్ పెళ్లి చేసుకున్న సతీమణి నీరజ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మహోన్నతమైన క్యారెక్టర్ ఉన్నటువంటి వెంకటేష్కి ఇప్పటికీ మహిళల్లో ఎంతో ఆదరణ ఉంది. ఒక వివాహ బంధంలో వారు అద్భుతంగా ఉన్నారంటే దానికి ప్రధాన కారణం వారికి వచ్చిన భాగస్వామి. వెంకటేష్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. ఆయన ఎక్కడ తన భార్య, పిల్లల గురించి కానీ, కుటుంబ విషయాల గురించి కానీ మాట్లాడరు. నీరజారెడ్డి గంగవరపు సుబ్బారెడ్డి, ఉషారాణి దంపతులకు జన్మించింది. వీరిది చిత్తూరు జిల్లా మదనపల్లి. ఆమె తల్లిదండ్రులు అప్పట్లోనే జమీందారీ కుటుంబం. వందలాది ఎకరాల భూమితో సహా రైస్ మిల్లులు, పలు ఫ్యాక్టరీలు కాకుండా అనేక రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. అప్పట్లో వెంకటేష్ హీరోగా నిలదొక్కున్నాడని అర్థమైన తర్వాత పెళ్లి చేయాలని భావించిన రామానాయుడు తన సహనిర్మాత అయిన విజయ సంస్థ అధినేత నాగిరెడ్డికి చెప్పడంతో నాగిరెడ్డి తమ ప్రాంతానికి చెందిన నీరజారెడ్డి కుటుంబం గురించి రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారట. నాగిరెడ్డి ఈ సంబంధం ప్రస్తావాన్ని తీసుకురాగానే రామానాయుడు హుటాహుటిన మదనపల్లి వెళ్లి నీరజారెడ్డిని చూసి వచ్చారట. ఆమె కుటుంబం ఆమె నచ్చడంతో వెంకటేష్ని పిలిపించి అతనికి కూడా చూపించారట. ఇక ఇద్దరు ఒప్పుకున్న తర్వాత 1985లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిపించారు. అయితే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ నీరజారెడ్డి పేరులోనే రెడ్డి ఉండడంతో ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అందరూ భావిస్తుంటారు. కానీ నిజానికి ఆమెది కూడా కమ్మ సామాజిక వర్గమే. కానీ మదనపల్లిలోని ఆ ప్రాంత ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం కామన్ అని తెలుస్తోంది. ఆ ఊరి కొండపై ఉన్న రెడ్డమ్మ దేవత మీద నమ్మకంతో, ఆమె మీద ఉన్న గౌరవంతో ఇలా రెడ్డి అని దాదాపు అందరి పేర్ల చివర తగిలించుకుంటారట. ఇక వెంకటేష్ పిల్లల విషయానికి వస్తే వారికి నలుగురు పిల్లలు ఉండగా వెంకటేష్ పెద్ద కూతురు ఆశితకు హీరోయిన్ల రేంజ్లో ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఆమె ఫాలోవర్స్లో చాలామందికి ఆశ్రిత వెంకటేష్ కూతురు అని తెలియదు. ఆశ్రిత హీరో కూతురుగా కాకుండా ఫుడ్ వ్లాగ్లు, ఫుడ్కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి రెస్టారెంట్లు నిర్వహిస్తోంది. ఇక రెండవ కూతురు హయవాహిని ఫ్యాషన్ డిజైనర్ కావాలని కోరుకొని ఆ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే ఆమె చేసిన చాలా డిజైన్స్కి సూపర్ రెస్పాన్స్ వచ్చాయట. అయితే ఇండస్ట్రీకి మాత్రం ఆమె దూరంగా ఉన్నారు. ఇక త్వరలోనే హయవాహిని వివాహం చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. విజయవాడకు చెందినటువంటి ప్రముఖ డాక్టర్ కుటుంబానికి ఈమె కొడలుగా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక వెంకటేష్ మూడో కూతురు భావన తన డిగ్రీ చదువు పూర్తి చేసుకుని క్రీడారంగం వైపుగా అడుగులు వేస్తోంది. దగ్గుపాటి వారసుడు అర్జున్ కూడా స్టడీస్పై పూర్తి దృష్టి పెట్టేందుకు ముందుకు సాగుతున్నాడు. అర్జున్ చదువు పూర్తయిన తర్వాతే హీరోగా ఎంట్రీ ఇచ్చేదని చాలా ఇంటర్వ్యూలలో వెంకటేష్ క్లారిటీగా చెప్పేశారు. నూనూగు మీసాలు, ఇప్పుడిప్పుడే వస్తున్న గడ్డంతో హ్యాండ్సమ్ లుక్లో కనిపిస్తున్నాడు అర్జున్. ఈ కుర్రాన్ని చూస్తుంటే మరో 2-3 ఏళ్లలోనే ఇండస్ట్రీకి వచ్చేలా కనిపిస్తున్నాడు అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. వెంకటేష్ మాత్రం కొడుకు చదువు అయిపోయిన తర్వాత కానీ సినిమాలు కాదంటున్నాడు. ఎందుకంటే ముందు స్టడీస్, ఆ తర్వాతే సినిమాలు అనేది వెంకీ సిద్ధాంతం. తాను కూడా ఇదే చేశాడు. ఇప్పుడు కొడుకు విషయంలో కూడా ఇదే చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా వెంకటేష్ కొడుకు లుక్ చూసి తొందరగా ఆయన్ని సినిమాల్లోకి తీసుకురావాలని కోరుతున్నారు అభిమానులు.
ఇక విక్టరీ వెంకటేష్ విషయానికి వస్తే ఆయన తన 75వ ల్యాండ్మార్క్ చిత్రం సైంధవ్తో 2024లో పలకరించనున్నాడు. మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ఇది ఒకటి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతికి విడుదలవుతోంది. ఇప్పటికే విడుదలైన సైంధవ్ టీజర్కు నేషనల్ వైడ్గా ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది. సైంధవ్ నా 75వ చిత్రం. ఇది చాలా ప్రత్యేకమైనది. నా మనసుకు దగ్గరైన చిత్రం. నిర్మాత వెంకట్ గారు చాలా గ్రాండ్గా నిర్మించారు. దర్శకుడు శైలేష్ అద్భుతంగా తెరకెక్కించారు. తనతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. సంతోష్ నారాయణ్, డిఓపి మణికందన్ బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. యాక్షన్ చాలా న్యూ ఏజ్గా ఉంటుంది. యాక్షన్ ఎమోషన్ చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. జనవరి 13న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా ఈ సినిమాని ఆదరిస్తారనే నమ్మకం ఉంది అని వెంకీ ఇటీవల ఓ ఈవెంట్లో తెలియజేశారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం వెంకటేష్కి మంచి విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.